ఒకప్పుడు ఒక అందమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, చిలుకల కిలకిలలు, తీయని గాలి, చిన్న సరస్సు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణం సృష్టించేవి. ఆ అడవిలో 4 ఆవులు నివసించేవి. అవి ఎంతో మంచి స్నేహితులు. తెల్లవారగానే అవి కలిసి గడ్డి మేయడానికి వెళ్ళేవి. దాహం వేసినా కలిసి సరస్సు దగ్గరకు వెళ్ళేవి. ప్రశాంతి తీసుకోవాలన్న ఒకే చెట్టు నీడలో కూర్చునేవి. వాటికి ఒక నమ్మకం ఉండేది, మనం కలిసుంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అదే అడవిలో ఒక సింహం కూడా ఉండేది. అది చాలా బలమైనది. కానీ అది గమనించింది, ఈ 4 ఆవులు ఎప్పుడూ విడివిడిగా ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి అని సింహం అనుకుంది. వాటిని పట్టుకోవాలి అంటే ముందుగా వాటిని విడగొట్టాలి. ఒకరోజు సింహానికి చాలా ఆకలి వేసింది. ఇక ఆగలేకపోయింది. నెమ్మదిగా పొదల వెనుక దాక్కుని ఆవుల వైపు చేరుకుంది. కానీ ఆవులు తెలివిగా ఉండేవి. సింహం వస్తుందని గమనించగానే అవి వెంటనే ఒకదానికొకటి దగ్గరగా నిలబడ్డాయి. 4 వైపులా తిరిగి సింహాన్ని చుట్టుముట్టాయి. తమ కొమ్ములను ముందుకు పెట్టి ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ఆవుల ఐకమత్యం చూసి సింహం ఆశ్చర్యపోయింది. ఇవి కలిసి ఉంటే నాకు వీలు లేదు అని అనుకుని అక్కడి నుంచి వెనుదిరిగింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చిన్న విషయంపై ఒక ఆవు ఇంకొక ఆవుతో కోప్పడింది. నీవు ఎప్పుడూ నా మాట వినవు, నువ్వే ఎక్కువగా మాట్లాడతావు. ఇలా చిన్న చిన్న మనస్పర్ధాలు పెరిగాయి. కొద్దిగా అవి ఒకదానితో ఒకటి మాట్లాడటం మానేశాయి. నేను నీతో ఉండను, నాకు నువ్వు అవసరం లేదు. చివరికి 4 ఆవులు 4 దారులు పట్టాయి. ఇప్పుడు అవి ఒంటరిగా గడ్డి మేయసాగాయి. దూరం నుంచి ఇది గమనిస్తున్న సింహం చిరునవ్వు నవ్వింది. ఇదే నా అవకాశం. ఒకరోజు ఒంటరిగా ఉన్న ఒక ఆవుపై అది దాడి చేసింది. ఇతర ఆవులు దూరంగా ఉండడంతో సహాయం చేయలేకపోయాయి. కొన్ని రోజుల్లో మిగిలిన ఆవులు కూడా ఒక్కొక్కటిగా సింహానికి బలైపోయాయి. ఒకప్పుడు కలిసి ఉంటే సింహాన్ని కూడా తరిమిన ఆవులు విడిపోయిన తర్వాత బలహీనమయ్యాయి. అడవి మళ్ళీ నిశ్శబ్దమైంది. కానీ ఆ కథ ఒక పెద్ద పాఠాన్ని మిగిల్చింది. నీతి: కలిసి ఉంటే మనం ఎంత బలంగా ఉంటామో, విడిపోయినప్పుడు అంతే బలహీనం అవుతాం. అందుకే ఐకమత్యమే మహాబలం.